అవి లంచం ఇచ్చే కంపెనీలా? మరి లంచం ఇచ్చే కంపెనీలు అయితే మీరు ఈ రోజు ఎలా కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నా సూటిగా. నేను అది ఇంకోటి ఏంటంటే క్లియర్ చెప్తున్నా, 94,000 కోట్లతో మేము ప్రాజెక్ట్ నిర్మిస్తే అందులో 1,00,000 కోట్ల అవినీతి అంటే ఎట్లా జరుగుతుందని అడుగుతున్నా. అదే విధంగా మేడిగడ్డ 4,600 కోట్లు దాని ఏదో ప్రాజెక్ట్ 4,600 కోట్లలో ఒక్క 2 పిల్లర్లు గుంగితే 1,00,000 కోట్లు ఏ విధంగా అవుతుంది? అదే విధంగా 94,000 కోట్లు మేము అప్పు తీసుకొస్తే మిగతా 6,000 కోట్లు కలిపి క్లియర్ 6,000 కోట్లు కలిపి 1,00,000 కోట్లు మాకు ఇచ్చే యదవ దుర్మార్గుడు ఏదైతే తెలివి తక్కువ కూడా ఉంటాడా? ఇలాంటి ప్రశ్న నాట్ ఓన్లీ మేడిగడ్డలో ఒక పిల్లర్ కాదండి, సుందిలో కూడా సుందిలా బ్రహ్మాండంగా ఉన్నదని రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు కూడా చూపించిండు ఏదే వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా సుందిలా గానీ అన్నారా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. 3 బ్యారేజీలు పనికి రావని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని. లేదండి, లేదు, అది చాలా తప్పు. ఏదైతే వర్షాకాలంలో సీపేజ్లు ఉంటాయి, సీపేజ్లు కవర్ చేసుకుంటే సరిపోద్దని చెప్పింది. ఏ ప్రాజెక్ట్ అయినా వర్షాకాలంలో ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి ఎండాకాలంలో ఉంటుంది, ఎండాకాలంలో మెయింటైన్ చేసి మన కంప్లీట్ గా మనం మిగతా ప్రాజెక్టులు కూడా చూసినాం. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వీళ్ళ ఎంత అలసత్వం కూడా చెప్తా. గోదావరి మీద 750 కిలోమీటర్ తెలంగాణ నుంచి ప్రవహిస్తుందండి. ఎప్పుడైతే మనకి ఎస్ఆర్ఎస్పి తర్వాత ఏదైతే 2014 ముందు ఒక్క ప్రాజెక్ట్ లేదు. లాస్ట్కు పోతే మళ్ళీ కంప్లీట్గా ఏదైతే ధవళేశ్వరం అంటే కంప్లీట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ధవళేశ్వరం వరకు 750 కిలోమీటర్ల వరకు ఒక్క ప్రాజెక్ట్ గానే దుర్మార్గులు వీళ్ళు. తెలంగాణ నీళ్లను మొత్తం ఆంధ్రకు తరలించిన దుర్మార్గులు వీళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? మేము దాని తర్వాత ఎన్ని కట్టుకుంటూ వచ్చినాము, దాని మీద ఎన్ని కట్టుకుంటూ వచ్చినాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము. ఇంకోటి ఏంటంటే దాదాపు ఏదైతే 968 టీఎంసీలు వాడుకోవడానికి ఇన్ని ప్రాజెక్టులు కట్టి దాదాపు ఎందుకంటే 400 టీఎంసీ లాగా తీసుకున్నాం. ఇంకా తీసుకునేది ఉన్నది. ఇంకోటి మిగులు జలాల గురించి కూడా కొంతమంది దుర్మార్గులు మాట్లాడతారు. ఎందుకంటే ఆంధ్ర ఏదైతే రాయలసీమ వేండు, కథ వేండు, కార్ఖాన వేండు ఆడ మాట్లాడంటే మిగులు జలాలు ఉన్నాయని చెప్పింది వాస్తవం కేసీఆర్ గారే. అదే విధంగా నీకు ఇంకో విషయం చెప్తాను మీకు. ఏంటంటే మిగులు జలాలు ఏదో కేంద్రం తేల్చాలి, ఇంతవరకు తేల్చలేదు. ఒకవేళ 3,000 టీఎంసీలు ఉంటే అందులో 65% మనకు రావాలి, 35% ఆంధ్రకు పోవాలి. 65% అంటే మనకు దాదాపు 2,000 టీఎంసీలు తెలంగాణకు రావాలి. అదే విధంగా ఒక 1,000 టీఎంసీలు ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్కి పోవాలి. ఒకవేళ ప్రాజెక్ట్ కట్టకముందే ఏదైతే బనకచెర్ల కట్టకముందే వీళ్ళు 258 టీఎంసీలు దొంగతనంగా తరలించుకోపోతారు. ఇక ఈ ప్రాజెక్ట్ కడితే రోజుకు 4 టీఎంసీలతో 400 టీఎంసీలు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఒకవేళ కడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిజంగా ఎక్కడ ఉన్నా లాగి కొడతారు. ఓకే, దానికి ఓకే. ఇప్పుడు బనకచెర్ల ఇష్యూలో 3,000 టీఎంసీల మిగులు జలాల గురించి కాదు, దీంట్లో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూలో జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ చెప్పిన దాంట్లో ఇద్దరు కూడా దోషులే. మాజీ ఆర్థిక మంత్రి పీసీ ఘోష్ కమిషన్ లో ఉంది క్లియర్ గా. నేను చెప్తా వినండి. వాళ్ళు ఏం చెప్పారంటే మార్పుకు వీళ్ళే కారణము అంటే మేము కాదు కారణము. ఏదైతే పర్మిషన్ తీసుకున్నాం దాని మీద కేబినెట్ ఆమోదం ఉన్నది. అదే విధంగా సిడబ్ల్యూసి కూడా మాకు ఆమోదం తెలిపిందని మేము చూపించడం జరిగింది. అదే విధంగా వీళ్ళు ఇంకో ఏదైతే నిధుల దుర్వినియోగం అంటే నిధుల దుర్వినియోగం కాలేదు. అదే విధంగా ఆర్ఈసీ కంపెనీ ఏదైతే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రామూర్తి గారు నా దగ్గర పీస్ ఘోష్ కమిషన్ సంబంధించిన ఇదే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 60 పేజీలు. ఇది బ్రీఫ్ 60 పేజీలు 665 పేజీలు ఇంకా ఉన్నది. అసెంబ్లీలో దానికి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాము. వీటికి ఈ 60 పేజీలకు ఈ రోజు హరీష్ రావు గారు కులంకుశంగా వాళ్ళు చెప్పిన ఏదైతే మొదటి పేజీలో వాళ్ళ పేర్లు కూడా చెప్తా నా మాట వినండి. పేర్లు చదువుతారు కదా, ఆ పేర్లకు సంబంధించిన వాళ్ళు ఏదైతే వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు, అనుకూలంగా ఉన్న వాళ్ళు దాచిపెట్టి అనుకూలంగా లేని వాళ్ళు బయట పెట్టాలి అంతే తప్ప కానీ వాస్తవంగా వాళ్ళు అవినీతి చేసిలా చేయలేదా అన్న అధికారుల విషయం కాసేపు పక్కన పెట్టండి. ఓకే, వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎట్లా ప్రొటెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇందులో కేసీఆర్, హరీష్ రావు ఒకటే చెప్తున్నా. మీ ప్రశ్నకు సూటి సమాధానం ఏంటంటే ఏదైతే కేబినెట్ ఆమోదం ఉన్నది, అదే విధంగా సిడబ్ల్యూసి సంబంధించిన ఏదైతే దాని ఆమోదం ఉన్నది, అదే విధంగా వ్యాప్కో సంస్థ మొత్తం సర్వే చేసి అక్కడ ప్రాజెక్ట్ కట్టుకోమని చెప్పింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 11 పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు కట్టడం జరిగింది. అంతే తప్ప ఇందులో ఎంత వెతికినా ఏం చేసినా ఎంత రంధ్రావేశం చేసినా 500 కోట్ల 2 పిల్లర్లు నిర్మించకుండా మీరు దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాస్తవంగా మీకేం దొరకదు. ఈ 2 ఏళ్లలో మళ్ళీ మీ ప్రభుత్వం పోతుంది. మీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఏదైతే 2 పిల్లర్లను కట్టి అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా నీళ్ళు అందిస్తాం. ఘోష్ కమిషన్ అయితే వెరీ క్లియర్గా చెప్తుంది. 665 పేజీల దాన్ని స్టడీ చేసి బ్రీఫ్గా క్యాబినెట్కి ఆ కమిటీ ఏమైతే 60 పేజీలు ఒక నోట్ ఇచ్చారో ఆ నోట్కి సంబంధించిన ఈ కాపీ. దీంట్లో ఖచ్చితంగా ఘోష్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే ఫైనల్గా దీంట్లో లయబుల్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అదొకటి, అప్రాప్రియేట్ యాక్షన్ రికమెండెడ్. సో ఇట్లాంటి అన్ని రికమెండ్ చేసింది కమిషన్లు. సర్ ఆర్థర్ కాటన్ మీద కూడా ఏదైతే
హమింగ్టన్ కమిషన్ వేసిళ్ళు ఆయన కట్టిన వాళ్ళ మీద ఎప్పుడైనా కూడా మంచి చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఏమంటారు చూసినావా ఇది కాయలు ఉన్న చెట్టుకి దారుల దెబ్బలు ఎక్కువ అన్నట్టు ఆ విధంగా ఈ రోజు కూడా మనకు కనబడుతున్నది. ఎందుకంటే వీళ్ళు అవినీతి ఆరోపణ చెప్తా వినండి, వీళ్ళు చేసే ఆరోపణలు ఎంత చేసినా కూడా నేను మరీ చెప్తున్నా, కాళేశ్వరానికి సంబంధించి వీళ్ళైతే దోషులుగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రీకరించే క్రమంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా ఈ రోజు తెలంగాణ ప్రజలకు ముందుకు వచ్చింది అన్నది క్లియర్ గా ఈ రోజు ఏదైతే హరీష్ రావు గారి స్పీచ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు మా మీద మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నారో ఓ రోజు మొత్తం కంప్లీట్ గా ఎవరి పేర్లు రామూర్తి గారు కేసీఆర్ హరీష్ రావు ఆ పేర్లు ఇరికించాలని చెప్తున్నా, ఆ పేర్లు ఇరికించాలి. ఎందుకంటే చెప్తా వినండి, నెల 15 రోజుల కింద మీరు చూడండి, నెల 15 రోజుల కింద అన్ని ప్రధాన పత్రికలు తీసుకొచ్చి ఇక్కడ ఇదైతే మన స్టూడియోలో కూర్చుందాం. లేదండి 31 తారీఖు నాడు లేదండి, మీరు నా మాట వినండి పూర్తిగా, 31 జూలై నాడు ఇచ్చింది ఫైనల్ రిపోర్ట్. మాట్లాడేది పూర్తిగా నెల 15 రోజుల ముందు ఈ పేర్లు ఏవి లేవు, ఏం అవసరం లేదు, మీకు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను ఉన్నారు. సబ్మిట్ చేస్తున్న తర్వాత మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ నోన్లీ మొత్తం అందరూ కూర్చొని లేదు 2 నెలలు పొడిగించి ఆ 2 నెలల్లో ఈ పేర్లు మొత్తం బయటకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప వాస్తవంగా చెప్పాలంటే